నిమిషాల ప్రసంగాన్ని గంట సేపు మాత్రం ఖచ్చితంగా చేస్తారు. మీ ఇష్టం, అది మీ మీద ఆధారపడింది. దేవుని వాక్యంలో నుండి మరి కొన్ని దేవుని వాక్యంలో మూడు మాటలు మనం చదువుకుంటాం. ఆదికాండం 24 కలిసి చదువుదాం. మీరిద్దరు కూడా తీయండి, తీసి చదవాలి గట్టిగా. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. ఆ మాట గమనించండి, నాతో పాటు పలకండి. వారు ఏక శరీరమై ఉందురు. ఇప్పుడు మీరు పలకండి. మేము, గట్టి చెప్పండి. మీరు కాదు, వీళ్ళను. మేము ఏక శరీరమై యుందుము. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో అక్కడ కూడా ఇదే మాట మనము చూడగలుగుతాం. క్షమించండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం. 19వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. 6వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. వారిక ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు. పలకండి నాతో పాటు. వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు. ఇదే మాట మళ్ళీ బైబిల్ గ్రంథంలో మరొక చోట కూడా చూస్తాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 31వ వచనం. ఎఫెసీలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 31వ వచనం. ఈ హేతువు చేత, తీసారందరూ, అందరు చదవండి. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరం అగుదురు. కాబట్టి 3 చోట్ల ఇదే మాటను మనం బైబిల్లో చూస్తుంటాం. ఆదికాండం 2వ అధ్యాయంలోను, మత్తయి సువార్త 19వ అధ్యాయంలోను, అలాగనే ఎఫెసీ పత్రిక ఈ 5వ అధ్యాయంలో కూడా ఈ మాటలనే మనం చూస్తూ ఉన్నాం. వారిద్దరు వివాహం చేయబడిన తర్వాత ఇద్దరు ఏక శరీరముగా నుందురు. నిన్నటి దినాన పరిశుద్ధ వివాహంలో రూబేన్ అలాగే ప్రణయ, వీరిరువురు కూడా దేవుని వాక్యం చేత, దైవజనుల ప్రార్థనల చేత, అలాగే వారు చేసిన ప్రమాణాల చేత, సాక్షార్థమై వారు రిజిస్టర్లో చేసిన సంతకాల చేత వారు పరిశుద్ధ వివాహంలో నిన్నటి దినాన జతపరచబడ్డారు. వారిద్దరూ ఒక్కరిగా చేయబడుతూ వచ్చారు. వాస్తవానికి దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహాయం ఆయన కొరకు చేయదుననుకొని అవ్వను చేసి ఆదాముకు అనుగ్రహించినాడు. ఆ సందర్భంలో తన భార్యను, తన తల్లిదండ్రుల నుంచి భార్యను హత్తుకొను, వారిద్దరు ఏక శరీరమగుదురు, ఏక శరీరముగా ఉందురు, ఏక శరీరమగుదురు అనే మాట మనం 3 చోట్ల చూసాం. ఇప్పుడు మనకు సాధారణంగా కూర్చోలేరు, మాట్లాడకండి, ఎవరు తిరగొద్దు, అటు ఇటు కూడా తిరగొద్దు. శరీరం అంటే మనకందరికి కూడా ఎంత చదువు ఉన్నా లేకున్నా శరీరాన్ని గురించి కనీస అవగాహన ఉంటుంది. మీ శరీరాన్ని గురించి మీకు కొంత అవగాహన ఉంటుంది. మనలో ప్రతి ఒక్కరి శరీరాన్ని గురించి కొంత అవగాహన ఉంటుంది. కాబట్టి ఈ మాటలు, ఈ వర్తమానం అర్థం చేసుకోవడానికి అందరికి కూడా అనుకూలంగానే ఉంటుంది. ఏక శరీరముగా నుందురు. శరీరము అన్న మాటను మనము చూస్తే శరీరంలో కొన్ని విషయాలను మనం గమనించగలము. అలాగే ఏక శరీరముగా నుందురు అని భార్యాభర్తలకు చెప్పినటువంటి మాటలను బట్టి వీరిలో కూడా ఈ వివాహం అయిన తర్వాత వారు కుటుంబ జీవితం సంతోషంగా సాగాలంటే వారిలో కూడా శరీరంలో ఏమున్నాయో అవే వీరిలో కూడా ఉండాలి. అలాగే వివాహం చేసుకున్న ప్రతి భార్యాభర్తలో కూడా ఉండాలి. శరీరం అన్న తర్వాత మీకందరికి కూడా శరీరంలో అతి ప్రాముఖ్యమైనది, రెండింటికంటే ముఖ్యమైనది
శరీరంలో ఉన్న అవయవాలన్నిటికి కూడా లింక్ అయి నడిపిస్తున్నది. మీరు పెట్టండి, తర్వాత నేను చెప్తా. ఏదో ఒకటి కావాలా, తొందరగా పెట్టేసేది. కాబట్టి శరీరంలో ఈ శరీరం అంతా కూడా ఒక దానికి అతుక్కొని ఉంది. ఏంటది? శిరస్సు. ఈ శరీరం, ఇదంతా శరీరం. మీకు మీకు అందరికి కూడా ఎవరికైనా అర్థమవుతుంది, జాగ్రత్తగా వింటే చాలు. ఈ శరీరం అంతా కూడా ఒక దానికి అతుక్కొని ఉంది, అదే శిరస్సు. సో శరీరాన్ని, శిరస్సును రెండుగా వేరుగా చూడలేము. చూస్తే కళ్ళు తిరిగానే పడిపోతాం. తల లేండు మొండి అని చూశారనుకోండి, ఆనే కళ్ళు తిరిగి పడిపోతాం. అయ్యో తలకా లేదే, తెగ్గొట్టేశారు. కాబట్టి శరీరాన్ని, ఒకవేళ శరీరం లేకుండా తలను కూడా చూడడానికి భయపడతాంలేండి. కాబట్టి ఈ రెండు కలిసి ఉన్నప్పుడే, ఈ రెండిటి మధ్యలో ఆ యొక్క సంబంధం, కనెక్షన్ ఉన్నప్పుడే శరీరానికి విలువ ఉంటుంది. శరీరం అనేది శిరస్సుకు, తలకు అతుకబడి ఉండకపోతే శరీరానికి విలువ లేదు. ఇది శరీరంలో మొట్టమొదటిగా ప్రాముఖ్యంగా గమనించవలసిన మొదటి విషయం. ఒక కుటుంబము, భార్యాభర్తలు ఒక్క శరీరంగా ఉండాలి, ఉండి సంతోషంగా వారి జీవితాలు జీవించాలి అంటే ఏదో ఒకటి ఉండాలి. నడవని ఏమనకండి, ఇక పెట్టి అటు వాళ్ళకి పెడతా. సరే, రైట్, వాళ్ళని కూడా చూసుకోవాలి. మరి శరీరం, జాగ్రత్తగా వినండి, త్వరగా పెట్టేసేయాలి. శరీరం అన్నటువంటి దానికి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే శిరస్సు. ఇది లేకుండా శరీరానికి విలువ లేదు. ఇది లేకుండా శరీరానికి ఏం లేదు, విలువ లేదు. కాబట్టి ప్రతి శరీరము పరిపూర్ణం ఎప్పుడవుతుందంటే శిరస్సుతో కనెక్షన్ ఉన్నప్పుడు. సో ద రిలేషన్ బిట్వీన్ హెడ్ అండ్ బాడీ, శరీరానికి శిరస్సుకు మధ్యలో కనెక్షను, ఈ మెడలు ఉన్నాయి కదా, ఆ మెడనరాలు, ఎముకలు తలను, శరీరాన్ని జాయిన్ చేసి పెట్టాయి. ఒక సేవకుడు కాళ్ళు, చేతులు ఏమీ కూడా పనిచేయవు, మంచాన పడుకొని సేవ చేస్తున్నాడు ఆయన. అయితే ఆయనకి ఎందుకు అలా అయిందని అడిగాను. రీసెంట్గా పోయినప్పుడు మాట్లాడాను వివరంగా. ఆయన దగ్గర చాలాసార్లు మీటింగ్కి వెళ్ళాను, కానీ ఎప్పుడు ఆయనకి యాక్సిడెంట్ అయింది, ఎట్లా అయింది, ఏందని ఎప్పుడు అడగలేదు. ఒకసారి పూర్తిగా గంట సేపు మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇస్తే అప్పుడు వివరాలని కనుక్కుంటే, ఆయన ఆగి ఉన్న ఒక ట్రాక్టర్ కింద బండి విని అట్లే పోతే ఆయనకు కాలికి కానీ ఏలికి కానీ ఎక్కడ కూడా ఒక గీత గీసుకోలేదు, రక్తం వెళ్ళలేదు. కానీ ఇలా ట్రాక్టర్ కిందకి వెళ్ళిపోతే ఇలా వెళ్ళిపోయినాడు. ఇట తల వెనక్కి కొట్టేసి మెడలు ఇరిగిపోయినాయి. మెడ ఇరిగిపోయింది కానీ అది బయట కనబడట్లేదు. దీంట్లో ఒక జాయింట్ ఉంటుందట, దానికి దెబ్బ తగిలేసరికి శరీరంలో అవయవాలు ఏవి పనిచేయట్లేదు. కాళ్ళు లేపలేడు, చేతులు లేపలేడు, ఏమి చేయలేడు. చూస్తాడు, మాట్లాడతాడు, అంతే ఓకే. కానీ ఇక్కడ దెబ్బ తగలడం వల్ల శరీరంలో ఏ అవయవం పనిచేయడం మానేసింది, ఏది పనిచేయట్లేదు. కాబట్టి ఈ శరీరంలో శిరస్సుతో సంబంధం కలిగి ఉంటేనే శరీరానికి విలువ పనిచేస్తుంది. ఇది ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఆ శరీరం ఎవరు, శిరస్సు ఎవరు అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, 1 కొరింథీ 11వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఎవరి దగ్గర బైబిల్ లేవా అండి? 1 కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనం, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడని, క్రీస్తునకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకునవలనని. కాబట్టి శిరస్సు దేవుడు. ఇప్పుడు శిరస్సు ఎవరంటే దేవుడు, శరీరం అంతా మనమై ఉంటున్నాం. ఇప్పుడు మనిషికి దేవునికి కనెక్షన్ లేకపోతే మనిషి జీవితానికి విలువనే లేదు, అర్థమే లేదు. శరీరము తలతో సంబంధం కలిగి ఉంటేనే శరీరానికి జీవించడానికి, పనిచేయడానికి, దేనికైనా కానీ సంబంధం ఉంటుంది. కానీ ఈ శిరస్సుతో సంబంధం లేకపోతే శరీరానికి విలువ లేనట్టుగా మన జీవితాలలో శిరస్సు అయిన దేవుడు మనకు గనక లేకపోతే, మన జీవితాలలో, మన హృదయాల్లో సృష్టికర్తనే దేవుడు లేకపోతే
మన బ్రతుకుకు విలువ లేదండి. కోట్లు ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, పొలం ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, ధనధాన్యాదులు ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, బంధు బలగం ఉండొచ్చు, నాకు ఇంతమంది చుట్టన్నాలు తెలుసా, మా గోత్రం ఎంత పెద్దదో తెలుసా, ఇట్లా రకరకాలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. నీలో దేవుడున్నాడా? దేవునికి నీకు సంబంధం ఉందా? దేవునితో నీవు సంబంధం కలిగి ఉన్నావా? ఆ నిజమైన దేవుడు ఎవరు నీకు తెలుసా? ఆయన గురించి అవగాహన లేకుండా, ఆయన నీ హృదయంలో కలిగి ఉండకుండా నీ జీవితంలో ఎన్ని ఉన్నా నీకు విలువ లేదు.